ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప నగరంలోని నాగరాజుపేట శ్రీహరిరావు వీధిలో వెలసిన శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ధర్మకర్త చలపతి ఆధ్వర్యంలో కళ్యాణోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తాదులకు నెల్లూరు నిర్మల రెడ్డయ్యల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. రాత్రి స్వామివారి ఊరేగింపు మెరవని మేళతాళాలతో ఘనంగా నిర్వహించారు. విరాట్లకు అభిషేకం, విశ్వవిరాట్లకు అభిషేకాలు, తర్వాత కళ్యాణం సందర్భంగా కలశ పూజ, గణపతి పూజ, తర్వాత స్వామివారికి కళ్యాణ పూజ నిర్వహించడం జరిగింది. ఇక్కడ రెడ్డయ్య ద్వారా అన్నదాన ప్రసాదం నిర్వహించడం సాయంత్రం గ్రామోత్సవం సీతారామ కళ్యాణము ఈరోజు ఎన్నడూ కనీవిని ఎరుగనంత ఆనందోత్సాహాలతో మేమంత భక్తజనులు మేము ఊహించిన దానికంటే ఎన్నో రెట్లుగా ఇక్కడికి విచ్చేసి ఈ సీతారామ కళ్యాణాన్ని జయప్రదం చేశారు. సీతారామ కళ్యాణంలో ప్రధాన ఘట్టమైన సీతారాములకు ముత్యాల తలంబ్రాల వితరణ చాలా అద్భుతంగా జరిగింది. ఆ తలంబ్రాలను కూడా అందరికీ సక్సెస్ఫుల్గా చేయగలిగినాము. ఎంతో మంచి హృదయంతో రెడ్డయ్య గారు ఇక్కడికి వచ్చిన భక్తాదులందరికీ భోజన సదుపాయాలు కల్పించారు. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. శ్రీహరి వీధిలోని కోదండ రామాలయంలో ఎంతో ఘనంగా జరిగిన ఈ ఉత్సవంలో భక్తాదులందరూ చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏ ఒక్కరిది విజయం కాదు, దైవ కార్యాన్ని 10 మంది కలిసి చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. ఎప్పటికైనా ఒక గుడి కానీ ఒక బడి కానీ అభివృద్ధి చెందాలంటే ఏ ఒక్కరి వల్ల అవ్వదు. ఇది 10 మంది సహకారంతోనే ఈరోజు ఇంత వైభవంగా ఈ కళ్యాణ వైభవాన్ని మేమంతా కళ్ళారా వీక్షించుకున్నాము. ఈ విషయాన్ని మేము ఇట్లా ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను నా టీం అందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ జయప్రదానికి కారకులే. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.